లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను ఎన్డీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించారు. డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతలు స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వివరాలు చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు చెన్నై వేదికగా జేఏసీ సమావేశం జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఎన్డీయేతర పాలిత రాష్ట్రాల అధికార పక్షం నేతలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేటీఆర్ ఈ సమావేశంలో పాల్గొనగా ఏపీ నుంచి జగన్ ప్రధానికి లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాన్ని లేఖలో ప్రస్తావించారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపించారు. సొంత దేశంలోనే తాము రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ డీలిమిటేషన్పై జరిగిన ఈ భేటీ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదని, దీనిని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాలని కోరారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుందని, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయన్నారు. విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని, రైతులకు మద్దతు కొరవడుతుందని, దక్షిణాది సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయని స్టాలిన్ హెచ్చరించారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని, న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తున్నా ఆ స్థాయిలో కేంద్రం నుంచి తిరిగి రావటం లేదన్నారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు మాత్రమే తిరిగొస్తున్నాయన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు తప్పవని, ఇవి తీవ్ర విఘాతం సృష్టిస్తాయని హెచ్చరించారు. ఇది రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వానికి దారితీస్తుందన్నారు. పారదర్శకంగా లేని ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. లోక్సభ సీట్లు పెంచొద్దని, రాష్ట్రాల్లోనే అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు లోక్సభ సీట్లను పెంచకుండానే పునర్విభజన జరిగిందని, మోదీ సైతం అదే పద్ధతిని అనుసరించాలని కోరారు. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. My second point is that South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Everyone here agrees we will not accept delimitation based on the population. కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందని, అలా జరిగితే అది దక్షిణాది రాష్ట్రాలకు ప్రమాద ఘంటికగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియను బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనమున్నామని, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు కూడా అమలు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టం తప్పదన్నారు. సమావేశానికి హాజరైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. పునర్విభజనపై తీసుకున్న నిర్ణయంపై కేంద్రం పునరాలోచన చేయాలని సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలంతా తీర్మానించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.